నమస్కారం. ఈరోజు మనం తూర్పు కనుమల కొండ కోణంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన జీవ సంపద గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఓ జంతువు మాత్రమే కాదు, అక్కడి ప్రజల జీవన విధానానికి, ప్రకృతితో వాళ్లకున్న బంధానికి ఇదొక ప్రతీక. అదేనండి మాండా గేదె. పదండి, దీని కథ ఏంటో చూద్దాం. అవును, ఇది నిజంగానే ఓ అరుదైన ఆస్తి. ఎందుకంటే ఇది కేవలం ఆ కొండ ప్రాంతాలలోని ప్రత్యేక వాతావరణంలోనే బతకగలదు. శతాబ్దాలుగా అక్కడి గిరిజనులకి జీవనాధారంగా ఉంటూ వాళ్ల సంస్కృతిలో పూర్తిగా కలిసిపోయింది. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా అసలు ఈ మాండా గేదె ఏంటి అని పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత దాని ప్రత్యేకమైన రూపం, దానికున్న అద్భుతమైన రోగనిరోధక శక్తి గురించి, ఇంకా గిరిజనుల జీవితంలో దాని పాత్ర, చివరిగా దానికి దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు, ఇలా అన్ని వివరంగా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, దీని పరిచయం. అసలు ఈ మాండా గేదె ఎక్కడిది, దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే, ఇది మన దేశంలోని ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొండ ప్రాంతాలకు చెందిన ఒక పక్కా స్వదేశీ జాతి అన్నమాట. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది? ప్రధానంగా ఒడిశాలోని కోరాపుట్, మల్కన్గిరి, నవరంగపూర్ జిల్లాల్లో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం సరిహద్దుల్లోని మందస, పర్లాకిమిడి లాంటి చోట్ల కూడా ఉంటాయి. ఇంతకుముందు వీటిని ఆయా ప్రాంతాల పేర్లతో పిలిచేవాళ్లు, కానీ ఇప్పుడు దీనికి మాండా అనే అఫీషియల్ పేరు వచ్చింది. సరే, ఇప్పుడు ఈ గేదెను చూడగానే ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందామా? దీని రూపం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని రూపంలోని ఆ ప్రత్యేకతలే దీనికి ఒక యూనిక్ ఐడెంటిటీనిచ్చాయి. వీటి శరీరం చూస్తే బూడిద లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇక కొమ్ములు చూడండి, భలే వెడల్పుగా వెనక్కి వంగి అచ్చం అర్ధచంద్రాకారంలా ఉంటాయి. ఆ కొండల్లో ఈజీగా తిరగాలి కదా, అందుకే కాళ్లు పొట్టిగా చాలా బలంగా ఉంటాయి. వెడల్పైన నుదురు, తోక చివర్లో ఉండే ఆ తెలుపు రంగు కూడా దీని ముఖ్యమైన లక్షణాలే. ఇక దీని రూపంలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ఏంటంటే వాటి బూడిద రంగు శరీరం మీద, ముఖ్యంగా మోకాళ్ల దగ్గరుండే వెంట్రుకలు రాగి రంగులో మెరుస్తూ ఉంటాయి. ఈ మెరుపే దానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తుంది. అందం మాత్రమే కాదండి, ఈ మాండా గేదెకు ఒక సూపర్ పవర్ కూడా ఉంది. అదే దాని అద్భుతమైన రోగనిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీ అన్నమాట. ఇది మామూలు పశువుల కన్నా చాలా హెల్దీగా ఉంటుంది. ఇందులో కీ పాయింట్ పరాన్న జీవుల నిరోధకత. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇతర పశువులకు ఈజీగా వచ్చే ఇన్ఫెక్షన్స్, వ్యాధుల్ని ఇది చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఆ కొండల్లోని కఠినమైన పరిస్థితుల్లో బతకాలంటే ఈ లక్షణం చాలా అవసరం. అంతేకాదు, దీని రెసిస్టెన్స్ పవర్ ఎంత స్ట్రాంగ్ అంటే, చాలా తక్కువ ఆహారం దొరికినా, సరైన వనరులు లేకపోయినా ఇది ఆరోగ్యంగా బతకగలదు. అందుకే దీన్ని నిజంగా ఒక దృఢమైన జాతి అని అంటారు. ఇంత స్ట్రాంగ్గా ఉండే ఈ గేదె అక్కడి గిరిజన ప్రజలకు కేవలం ఓ జంతువు మాత్రమే కాదు, వాళ్ల జీవనాధారం. వాళ్ల ఎకానమీలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక డ్యూయల్ పర్పస్ యానిమల్. అదెలాగంటే, ఒకవైపు మగ గేదెలని ఆ కొండవాలుల్లో పొలం పనులకు, దుక్కి దున్నడానికి వాడతారు. మరోవైపు ఆడగేదెలు ఆ కుటుంబాలకి కావలసిన పాలు ఇస్తాయి, వాళ్ల పోషణకు హెల్ప్ అవుతాయి. ఇక పాల విషయానికి వస్తే, ఈ నంబర్ చూస్తే కొంచెం ఆశ్చర్యపోతాం. ఒక పాడికాలంలో ఒక మాండా గేదె మాక్సిమం 700 లీటర్ల వరకు పాలివ్వగలదట. క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా సూపర్. దీని పాలల్లో ఫ్యాట్ కంటెంట్, అంటే కొవ్వు శాతం, ఏకంగా 8% వరకు ఉంటుంది. ఇది మామూలు పాల కన్నా చాలా ఎక్కువ. అందుకే ఈ పాలకు అంత విలువ. ఇన్ని ప్రత్యేకతలు, ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ జాతికి ఫైనల్గా దేశవ్యాప్తంగా ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. ఇది ఈ జాతిని కాపాడుకోవడంలో ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఆ మైలురాయి 2021లో జరిగింది. అవును, 2021లోనే మాండా గేదెను భారతదేశపు 19వ స్వదేశీ గేదె జాతిగా అధికారికంగా గుర్తించారు. ఈ గుర్తింపు ఇచ్చింది నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్, షార్ట్గా NBAGR. ఇది మన దేశంలో జంతువుల జన్యు వనరులను గుర్తించి కాపాడే ఒక అత్యున్నత సంస్థ. అందుకే ఈ గుర్తింపుకు అంత విలువ. సో ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 19. మాండా గేదె మన దేశంలో అధికారికంగా రిజిస్టర్ అయిన 19వ స్వదేశీ గేదె జాతి. ఇది దాని యునిక్నెస్కి ఒక సర్టిఫికేట్ లాంటిది. సరే, దీనికి జాతీయ గుర్తింపు అయితే వచ్చింది.
ఇది గొప్ప విషయమే. కానీ ఇక్కడితో ఆగిపోతే సరిపోదు కదా. ఈ అరుదైన జాతిని కాపాడుకోవడానికి, దాని ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా. ఆ నమ్మకంతోనే ఈ BSR లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.